కావ్య అయితే రాజుని బలవంతంగా రేవతి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంటికైతే తీసుకొని వస్తామన్నమాట. ఇక రాజు తలకి కట్టు కట్టి ఉండడం చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక అప్పుడే రుద్రాణి అయితే చూసారా, రాజు చనిపోవాలని అనుకుంటున్నాడు ఈ కళావతి రిజెక్ట్ చేయడంతోనే అని చెప్పేసి కళావతిని అయితే దోషిగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అదే నిజం అని నమ్మి అందరూ అయితే కావ్యని అయితే తిడుతూ ఉంటారు. ఇక కావ్య అయితే రాజుతో విన్నారా, వీళ్ళంతా అనుకునేది నిజం కాదని చెప్పండి అని చెప్పేసి అంటదనమాట. ఇంతలో యామిని అయితే వస్తుంది. కళావతి, మా బావ సంతోషం కంటే నాకు ఏమీ ముఖ్యం కాదు. చెప్పు కళావతి, మా బావను వద్దనడానికి నీ దగ్గర ఉన్న కారణం ఏంటి? ఎందుకు తనను బాధ పెడుతున్నావు? ఆ దేవుడి దయ వల్ల మా బావకు ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఏదైనా అయ్యి తన ప్రాణాలు పోయి ఉంటే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అంటదనమాట. ఇక ఆ మాటకి కావ్యకి అయితే చాలా కోపం వచ్చేసి ఇక యామినికి అయితే చెంప పగలు కొట్టేస్తారనమాట. ఇంకొకసారి ఆయన గురించి ఇలా పిచ్చి వాగుడు వాగానంటే చంపేస్తాను. ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటాను. దానికోసం నా జీవితాన్ని పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ఇక కావ్య అయితే చెప్తుందనమాట. ఇక ఆ మాటలు విని రాజుకి అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓహో, మరి మా బావ ప్రాణాలకు అంత విలువ ఇచ్చేదానివి అయితే తన ప్రేమ నువ్వెందుకు యాక్సెప్ట్ చేయలేదని చెప్పేసి అడుగుతుంది. తను నీతో కలిసి 7 అడుగులు నడవాలని ఆశపడుతుంటే ఎందుకు ఒప్పుకోవడం లేదని చెప్పేసి కోపంగా ఉంటుందన్నమాట యామిని. ఇక కావ్య అయితే సమాధానం చెప్పలేక సైలెంట్గా అలానే తలదించుకుంటుంది అనమాట. ఇక యామిని అయితే చూసావా బావా, చూసావా, కారణం చెప్పమంటే తన దగ్గర సమాధానం లేదు. చూసావా, ఇదంతా చూస్తుంటే నీకు ఇంకా అర్థం కావడం లేదా బావా? ఈ కళావతి నిన్ను మోసం చేస్తుంది, కావాలని నీతో ఎమోషనల్గా ఆడుకోవాలని చూసింది. నువ్వు ఇష్టపడుతున్నావని తెలిసే నిన్ను తన చుట్టూ తిప్పుకుంది. మగవారి మనసులతో ఆడుకోవడం, వాళ్ళు ఏడుస్తుండి చూసి ఆనందించడం ఈ రోజుల్లో ఆడవాళ్ళకి బాగా అలవాటైపోయింది బావా అని చెప్పేసి రాజు మనసులో కావ్యని బ్యాడ్ చేయాలని చెప్పేసి ఆమెను అయితే చూస్తూ ఉంటుందన్నమాట. నీకు విలువ లేని చోట క్షణం కూడా ఉండాల్సిన పని లేదు బావా, పద బావ వెళ్ళిపోదని చెప్పేసి చేయి పట్టుకుని రాజుని అయితే లాగుతుందనమాట. రాజు మాత్రం అస్సలు కదలడు. ఏంటి బావా, ఈ కళావతి ఒప్పుకుంటుందని ఇంకా నమ్ముతున్నావా అని చెప్పేసి ఆమెని అయితే అడుగుతుంది. తన మీద నమ్మకం ఉంది కాబట్టి ఇంతదాకా వచ్చాను ఆమెని. నన్ను వద్దు అనడానికి కళావతి గారి దగ్గర ఏ కారణాలు ఉన్నాయో కానీ ఎంత ప్రేమ చూస్తున్న ఈ కుటుంబాన్ని మాత్రం వదులుకోను. వీళ్ళ మీద కోపంతో నీతో రాలేను. కళావతి గారు వద్దన్నంత మాత్రాన ఈ కుటుంబాన్ని ఎలా వదిలేస్తాను అనుకుంటున్నావు అని చెప్పేసి అనగానే ఈ ఆమెని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అపర్ణాదేవి అయితే బాగా కళ్ళ నిండా నీళ్ళతో రాజు వైపు అలానే చూస్తూ ఉంటుంది అనమాట. అది కాదు బావా అని చెప్పేసి యామిని మాట్లాడబోతూ ఉండగానే యామిని నువ్వు వెళ్ళు, నేను అమ్మతో కాసేపు మాట్లాడి వస్తానని చెప్పేసి రాజు అయితే అంటాడు. ఇక రుద్రాణి వెళ్ళు రామ్, మేమంతా ఇక్కడే ఉంటాం కదా, తను నీకోసం చాలా తప్పిస్తుంది కదా అని చెప్పేసి అనగానే ఇంక వెంటనే రుద్రాణి అయితే తను ఉంటానంటే నీకేంటి ఇబ్బంది, కాస్త ఆగు అని చెప్పేసి రుద్రాణి నోరు మూయిస్తుంది అనమాట. ఇక తర్వాత యామినితో అమ్మ తల్లి, మీ బావ సాయంత్రానికి ఇంటికే వస్తాడు, తన్ని కాసేపు వదిలే, నువ్వు వెళ్ళు అని చెప్పేసి కోపంగా అంటదనమాట. ఇక యామిని అయితే కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్తుంది. ఇక వెంటనే కావ్య కూడా తన వెనకాలే బయటకు అయితే వెళ్తుంది అనమాట. హలో మిస్ యామిని అని చెప్పేసి గుమ్మం బయట నుంచి పిలిచి యామినిని ఆపి మరీ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఏంటి లోపల తెగరెచ్చిపోయి మాట్లాడుతున్నావు, ఏంటి ఇంకా ఆయన నీ సొంతం అవుతారని కళ్ళకంటున్నావా, అది ఎప్పటికీ జరగదని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. జరుగుతుందని చెప్పేసి యామిని అయితే అంటది. అలా ఇద్దరి మధ్య కొంచెంసేపు ఛాలెంజ్లు తిట్టుకుంటూ ఉంటారనమాట. అయితే యామిని అయితే రాజు నాకు మాత్రమే సొంతం, ఒకవేళ నువ్వు చెప్పినట్లుగా నా సొంతం అవ్వలేదంటే మాత్రం ఇంకెవ్వరికి సొంతం కానివ్వను, వస్తాను బాయ్ అని చెప్పేసి ఈ యామిని అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇక తర్వాత రాజుని అయితే అపర్ణాదేవి ఇందిరాదేవి అయితే పక్కకు పిలిచి కోపంగా మాట్లాడుతూ ఉంటారనమాట. రే, అది నువ్వు చెప్తే నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా, ఇలాంటి పిచ్చి పని చేస్తావా, నీకు బుద్ధి ఉందా అని చెప్పేసి ఇద్దరు అయితే తిడుతూ ఉంటారనమాట. వాళ్ళు అలా ఏడుస్తూ తనైతే తిడుతూ ఉండగానే రాజు అయితే వాళ్ళ ఎమోషన్స్ని అయితే బాగా అర్థం చేసుకుంటాడనమాట. ఇక నవ్వుతూ సారీ అమ్మా, సారీ నానమ్మ, ఇంకెప్పుడు ఇలా చేయను, జాగ్రత్తగా ఉంటాను, సారీ, ఇందాక మీరు తలకి కట్టుతో వచ్చినప్పుడే మీ అందరిలో నా మీద ప్రేమను చూశాను, ఇంత ప్రేమను ఎలా దూరం చేసుకుంటాను, అయినా ఏది జరిగినా మంచి అంటారు కదా, ఈ చెడులో కూడా నాకు మంచే జరిగింది. కళావతి గారి మనసులో నా మీద ప్రేమ ఉందని తెలిసింది, తనని ఏదో కారణం ఆపుతుంది తప్పితే తనకు నా మీద ప్రేమ లేదన్నదే అబద్ధం, ఆ కారణం ఏంటో తెలుసుకుంటానని చెప్పేసి ఇక అంటాడనమాట. ఇక రాజు అలా మాట్లాడేసరికి ఇందిరాదేవి అపర్ణదేవి కూడా ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నానమ్మ, మేము ఎలా అయినా ఎప్పటికైనా కలుస్తాం, తను నన్ను ప్రేమిస్తుంది, నేను తను ప్రేమిస్తున్నాను, మా బంధం గొప్పది, వెళ్ళొస్తానని చెప్పేసి రాజు వెళ్ళబోతూ ఉండగానే కావ్య అయితే అక్కడికి వస్తుంది అనమాట. ఇక వెంటనే రాజు అయితే కావ్యని చూస్తూ కళావతి గారు, మీకు నేనంటే ప్రాణం అన్న సంగతి మీరు చెప్పకపోయినా నాకు తెలిసిపోయింది, కానీ మిమ్మల్ని ఏదో కారణం ఆపుతుంది, అదేంటో తెలుసుకునేదాకా నేను వదిలిపెట్టను,
తెలుసుకుని తీరుతానని చెప్పేసి రాజు అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక కావ్య అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక రాజు ఇంటికి వచ్చేసరికి యామిని అయితే హాల్లోనే ఉంటుందన్నమాట. బావా నీకు అర్థమైందా, ఆ కావ్య మనసులో నువ్వు లేవు, తను నిన్ను ప్రేమించడం లేదు, అలాంటి మనిషికి నువ్వు దూరంగా ఉండడమే మేలు అని చెప్పేసి చెప్పగానే రాజు అయితే యామినితో నేను ఐ లవ్ యూ చెప్పగానే తిరిగి ఆమె ఐ లవ్ యూ టు అని చెప్తే ప్రేమ ఉన్నట్టు కాదు యామిని, ఆవిడ నన్ను ప్రేమిస్తున్నారు, తన కళ్ళల్లో ఆ ప్రేమను చూశాను, మా ప్రేమ మళ్ళీ చిగురుస్తుందని చెప్పేసి యామినికి అయితే బాగా కోపం వచ్చేలా మాట్లాడి వెళ్ళిపోతాడనమాట. ఇక రాజు కావ్య గురించి అలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేసరికి యామినికి అయితే ఇంకా కోపం వస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్ మరి ఏం జరగబోతుంది మిస్ అవ్వకుండా మన ఛానల్ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.